ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమ. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము అంటే సమస్త జీవులు కూడా పుట్టుకతోనే ప్రబల అజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు కదా. మహామాయ వారిని ఆవరించి వేస్తూ ఉన్నది. అందువలననే వారు పరమాత్మను దర్శించలేక సంసార కుహరములో చిక్కుకుపోతూ ఉన్నారు, మోక్షాన్ని పొందలేకపోతూ ఉన్నారు. అది సామాన్యమైనటువంటి అజ్ఞానము కాదు, మిక్కిలి దట్టమైనది. కాబట్టే మనకి మరి సమ్మోహం అని తెలియజేశారు. ఈ అజ్ఞానానికి ఏ కారణము అంటే సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వరూపమైనటువంటి వ్యామోహమే. అదేమో ఇచ్ఛాద్వేషాల వలన అంటే కామక్రోధాల వలనే పుడుతూ ఉన్నది. కాబట్టి మోక్షానికి ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించాలి అన్నప్పుడు ఈ ఇచ్ఛాద్వేషము రెండూ నశించిపోవలసిందే. ఒకదానిని అనుభవించాలి అన్నప్పుడు లేక పొందాలి అనేటువంటి కోరికనే కదా ఇచ్ఛ అంటారు. దానిని అనుభవించడంలో అడ్డుపడే వారిపై కోపము వహించడాన్నే ద్వేషము అంటారు. ఇచ్ఛ ఏదో ఒక వస్తువు, దృశ్య వస్తువునందు కోరిక, అభిలాష ఎప్పుడైతే ఉత్పన్నమవుతాయో అప్పుడు చిత్తము నిరంతరం దానిని పొందాలి అనే సంకల్పాలతో నిండిపోయి దానిని గురించే చింతిస్తూ మహాచపలంగా ఉంటుంది, ఏకాగ్రత లేకుండా ఉంటుంది. చెంచల చిత్తమున ఆత్మ చక్కగా ప్రతిబింబించదు కదా. కాబట్టి అశాంతి దుఃఖము కలగడానికి కారణమవుతూ ఉన్నది. ఒకవేళ ఆ విషయం లభించినప్పటికీ కూడా దాని వలన తృప్తి కలగకపోగా దానిపై ఆశ అనేక రెట్లు పెరిగిపోతూ ఉంది. కోరికలు అనుభవించే కొద్ది పెరుగుతాయే కానీ తరగవు కదా. కాబట్టి ఇచ్ఛ అనేటువంటి ప్రబల శత్రువును కూడా వివేకము వైరాగ్యాల ద్వారా హృదయం నుండి పెకలించి వేయాలి. తనకు అయిష్టమైనటువంటి వస్తువునందు తనకు ఇష్టమైన వస్తువునకు అడ్డుపెట్టే వారి యందు కూడా మనుజునికి సామాన్యంగా కోపము ద్వేషమే కలుగుతూ ఉంటుంది. ఆ ద్వేషమే క్రోధంగా మార్పు చెందుతుంది. క్రోధము చేత సమ్మోహము అంటే ఆ సమ్మోహము చేతే స్మృతి అనేది విభ్రమము జరుగుతుంది. దాని చేత బుద్ధి నాశము, దాని చేత సర్వ వినాశము కూడా జీవునికి సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి జీవుని అధపతనానికి హేతువులైనటువంటి ఈ ఇచ్ఛాద్వేషములు అనే ప్రబల శత్రువులను సర్వము భగవత్ స్వరూపమే అనేటువంటి వివేకము చేతను ఇంకనూ పెక్కు ఆధ్యాత్మిక యుక్తుల చేత కూడా పారద్రోలాలి. ఆ దుష్టద్వయానికి శాశ్వతంగా తర్పణం ఇవ్వాలి, పరమశాంతిని అనుభవించాలి అని చెబుతూ తల్లి గర్భము నుండి జన్మించు కాలమందే అజ్ఞానం వచ్చి ఆవరించి వేస్తూ ఉన్నదని, యవ్వనమును కానీ ముసలితనమునందు కాదు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి బాల్యకాలమందే పరమార్థ ప్రయత్నాలు గావించి అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వారు మాత్రమే ధన్యులు. దొంగను ఇంటి నుండి ఎంత త్వరగా బయటకు గెంటి వేస్తే అంత మంచిది కదా. అలాగే ఏ క్షణమున జీవునికి ఇటువంటి వివేకము ఉదయిస్తుందో ఆ క్షణమందే ఉత్తమ సాధనల ద్వారా హృదయములో ప్రవేశించిన దొంగలను తరిమివేసి ఆత్మానందాన్ని పొందాలి. అయితే ఓ అర్జున, నీవు శత్రువులను తప్పింపజేసేవాడవు కాబట్టి నీ అంతఃశత్రువులైన ఈ రాగద్వేషాలను కూడా తప్పింపజేయు, వాటిని నిర్మూలించు అనే బోధించడమే అవుతూ ఉన్నది. అయితే శ్రద్ధాభక్తులు కలిగి భగవంతుణ్ణి అర్చించేటువంటి వారు జ్ఞానవంతులే కదా. వారు తప్ప తక్కిన అందరూ కూడా ఈ విధమైనటువంటి అంటే అజ్ఞానములే అని చెబుతూ అజ్ఞానము నుండి ఎవరు విముక్తులవుతారో తెలియజేస్తూ
పుణ్యకార్యతత్పరులకు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అటువంటి వారు సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వరూపమైన అజ్ఞానము నుండి విడువబడతారు. అలా విడువబడిన వారై దృఢవృతులై నన్ను సేవిస్తూ ఉన్నారు. పరమాత్మను దృఢవృతులై సేవించిన వారికే బంధ విముక్తి అనేది లభిస్తుంది కదా. కాబట్టి అనేకులు దైవం యొక్క సాక్షాత్కారం కోసం పెక్కు వ్రతాలు నియమాలు అనుసరిస్తూ ఉంటారు. మౌనవ్రతము, ఉపవాస వ్రతము, బ్రహ్మచర్య వ్రతము, స్వాధ్యాయ వ్రతము మొదలైన వాటిని ఆచరిస్తూ ఉంటారు. కానీ వాని యందు పెక్కురికి దృఢత్వము స్థిరత్వము అనేది ఏర్పడడం లేదు. దానికి కారణమేమిటో కానీ మనకి పరమాత్మ స్పష్టంగా తెలియజేశారు. అనేక జన్మల నుండి ఆర్జించుకున్నటువంటి పాపమే దానికి కారణము. ఆ పాపము హృదయంలో ఉన్నంత వరకు కూడా పరమార్థ సాధనల యందు అడ్డు కలుగుతూనే ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎలాగంటే మురికి గుడ్డకు రంగు అంటనట్లుగానే, చవిటి నేలలో విత్తనం పెరగనట్లుగానే, మొలవనట్లుగానే పాప కల్మషాలతో కూడినటువంటి హృదయమునందు పరమార్థ బీజములు అనేటువంటివి మొలకెత్తలేవు కదా. అటువంటి వారు ఒకవేళ వ్రతాలను ప్రారంభించినప్పటికీ కూడా చక్కగా కొనసాగించలేరు. వాటి యందు దృఢత్వము కలుగదు. ఎలాగంటే పాపము రజోగుణము కనుక చిత్తమున ఉన్నటువంటి వాడు ధ్యాన నిష్ట యందు కూర్చున్నప్పటికీ కూడా అవి వానిని లేపివేస్తాయి, బహిర్గతంగా విషయాల వైపే మళ్ళించి వేస్తాయి. కాబట్టి భగవానుని దృఢమైన వ్రతాలతో సేవించాలి అన్నప్పుడు లోపల ఉన్నటువంటి పాపము నశించిపోవాలి కదా. అది ఎలా నశిస్తుందో ఆ పద్ధతిని కూడా పరమాత్మే మనకు చక్కగా తెలియజేశారు. అది ఎలా నశిస్తుంది అంటే పుణ్యకర్మల చేత, అనేక సత్కార్యాలను ఆచరించడం వలన, నిష్కామ కర్మయోగము అనుష్ఠించడం వలన జీవుని పాపమంతా నశించిపోతుంది. కాబట్టి సాధకుడు మొట్టమొదట ఏం చేయాలి? అనేక సత్కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పరోపకారం చేయాలి, దివ్యమైన మంత్రజపాన్ని కూడా అనుసరిస్తూ ఉండాలి. ఇటువంటి వాటినన్నింటినీ విరివిగా ఆచరించాలి. కొందరు శుష్క వేదాంతులు, అనుభవ జ్ఞానము లేనటువంటి వేదాంతులమని చెప్పుకునేటువంటి వారు ఏమని చెప్తారంటే పుణ్యకార్యాలు కూడా బంధనాన్నే కలగజేస్తాయి కాబట్టి వాటిని ఆచరించకూడదు అనే చెబుతారు. అది వారి యొక్క ఉన్మత్త ప్రేలాపనమే అవుతుంది, కానీ ఇతరమైనది కాదు కదా. ఎలాగంటే భగవానుడు గీత యందు పుణ్యకార్యాలను మంచి క్రియలను తప్పకుండా చేయాలి అనే కదా అనేక చోట్ల ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఇంతేకాదు వానిని వదలవద్దని కూడా హెచ్చరించారు. భగవంతుని యొక్క వాక్యమునందు నమ్మకము విశ్వాసము కలిగిన వారు ఆ పరమాత్మ యొక్క ఆదేశాన్ని తప్పకుండా పాలించాల్సిందే కదా. అంటే పుణ్యకార్యాలను చేసేవానికి, శుభకరమైనటువంటి ఆచరణ అనుసరించేటువంటి వానికి చెడ్డగతి దుర్గతి అనేది ఎన్నడూ కూడా కలుగదు అని కూడా మనకి ఇదివరలో భగవానుడు తెలియజేసి ఉన్నారు అనే విషయం మరొకసారి స్మరించుకోవలసిందే. కేవలము అతీత స్థితి యందు ఉండువానికి మాత్రమే ఈ ఇంద్రియాలు మనంబులు దాటి ఉన్నటువంటి వానికే, మానసికమైన ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వానికే నిశ్చలమైన సమాధి నిష్ఠునకు కూడా పుణ్యము కానీ పాపము కానీ లేవు అని చెప్పినట్లయితే ఆ వాక్యాన్ని సామాన్యులకు సాధకులకు మాత్రము అదే అన్వయించకూడదు కదా. ఎలాగంటే దాని చేత ఆ సాధకుని చెడగొట్టినట్లే అవుతూ ఉంది, వారికి ఉభయభ్రష్టత్వము అనేది కలగజేసినట్లే కదా. వాడు ఇటు ప్రపంచానికి పారమార్థికానికి కూడా చెడినవాడే అవుతూ ఉన్నాడు కదా. కాబట్టి తురీయ స్థితి యందున్నటువంటి జీవన్ముక్తులు కూడా మళ్ళీ లేచిన దశ యందు, వ్యుత్థాన దశ యందు, సమాధి స్థితి వదిలినటువంటి దశ యందు కూడా లోకం యొక్క ఆదర్శం కోసము పుణ్యవంతమైన కార్యాలను మంచి క్రియలను చేస్తూనే ఉంటారు.
ఈ ప్రకారంగా పుణ్యకార్యాల చేత పాపము నశించినటువంటి వారు. అందుకే పుణ్యకార్యాలు ఆచరించినప్పుడు మనం గతంలో చేసినటువంటి పాపకార్యాల ఫలితాలు నశించిపోతాయి. ఈ పుణ్యకార్యాల చేత పాపము నశించినటువంటి వారు సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వ మోహరహితులై పరమాత్మను దృఢమైనటువంటి వ్రతముతో ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని నిరాటంకంగా ఆ యొక్క మొదలుపెట్టినటువంటి పనిని చక్కగా ముగించి దృఢమైన వ్రతాలతోటి సేవిస్తారు. దాని చేత వారికి తన యొక్క ఆత్మ పరమాత్మతత్వం అనేటువంటిది సాక్షాత్కారం లభిస్తుంది. దాని వలన బంధ విముక్తి అనేది కూడా సిద్ధిస్తుంది. అందుకే ఓ జీవులారా, మున్ముందు మీ చిత్తముల యందు పాప పంకిలము, పాపము అనే బురద ఉన్నది చూడు, అది జన్మ జన్మాంతరమునందు కూడా ప్రోధి చేసుకొని రాబడినటువంటి దుష్ట కార్యాలకు సంబంధించినటువంటి మలినముతో దోషాలతో కల్మష బీజాలు అనబడేటువంటివి ఇవన్నీ కూడా ఎలా నశిస్తాయి అంటే సత్క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా, పుణ్యవంతమైన కార్యాలను ఆచరించడం ద్వారా అవన్నీ కూడా కడిగివేయబడతాయి. అంటే క్షాళనము చేసేయండి అని చెప్పడం. అప్పుడే మీకు సుఖము దుఃఖము ఇటువంటి ద్వంద్వాలతో ఉన్నటువంటి కోరికలు వ్యామోహాలు కూడా నశించిపోతాయి. ఎప్పుడైతే దైవం యొక్క వ్రతమందు దృఢత్వం ఏర్పడుతుందో అప్పుడు ఇక అది మోక్షానికి దగ్గరవుతుంది కదా, ఆ మోక్షానికి సన్నిహితమవుతుంది. కాబట్టి సాధకులు భగవంతుని యొక్క మాటల యందు పరమాత్మని యొక్క వాక్యమునందు విశ్వాసము కలిగి పుణ్యం యొక్క ఆచరణ తత్పరులై మెలగవలసిందే అని చెబుతూ అది ఇంకొక విషయం కూడా స్పష్టం చేశారు. అదేమిటంటే ఈ పరమార్థ రంగమునందు సాధకుడు కొన్ని దృఢమైనటువంటి నియమాలను వ్రతాలను ఏర్పరుచుకోవాలి. లేకపోతే మాయ ఏమాత్రము కూడా వానికి ముందుకు కొనసాగడం కోసం దారి ఇవ్వదు కదా. దుర్బలమైనటువంటి నియమాల చేత, బలహీనమైన నియమాల చేత మాయ అనేది లొంగదు. మనసు ఎప్పటికీ స్వాధీనపడదు. ఎలాగంటే రేకుగొడ్డల చేత బలమైన వృక్షము తెగుతుందా? తెగదు కదా. అట్లాగే అది ఎంత ఇనుప ముక్క చక్కగా మరి సూటిగా షార్పుగా చక్కగా అది ఉన్నప్పుడు మాత్రమే, సునిశితంగా ఉన్నప్పుడు మాత్రమే వృక్షాన్ని నరుకుతుంది. ఈ రోజున ఇన్ని వేల జపము చేయకపోతే నేను భుజించను, ఇన్ని అధ్యాయాలు నేను పారాయణము చేయకపోతే మరి ఒక పనిని నేను తాకను, ఈ ప్రకారమైనటువంటి దృఢ నిశ్చయాలను కూడా చేసుకోవచ్చు. అంటే మోక్షం పొందాలి అంటే సాధకుడు దృఢమైన వ్రతాలను శీలించాలి. దృఢవ్రతము కలగాలి అన్నప్పుడు చిత్తములో ఉన్నటువంటి పాపము నశించాలి. పాపము నశించాలి అంటే పుణ్యకార్యాల చేతను సత్కర్మలను కూడా చక్కగా గొప్పగా ఆచరించాలి అనే చెబుతూ భగవంతుని దృఢవ్రతులే ఎవరు సేవిస్తారు అంటే పాపము నశించినటువంటి వారు మాత్రమే దృఢమైన నిష్ట కలిగి భగవంతుని సేవించగలుగుతారు. మరి పుణ్యకార్యాల చేత ఆ పాపము అనేది నశించిపోతూ ఉన్నది కదా. పాపము నశిస్తే కలిగేటువంటి ఫలితాలు అంటే ద్వంద్వము అనబడే అనేకత్వ భిన్నత్వాలతో కూడినటువంటి మోహము, ఈ యొక్క రాగద్వేషాలు ఇచ్ఛాద్వేషాలు ఇవన్నీ కూడా మోహముతో సహా వినాశమవుతాయి. ధ్యానము దృఢపడుతుంది అని చెబుతూ శ్రద్ధతో భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించి ప్రయత్నించేటువంటి వారికి కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తూ జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం మధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరు వార్ధక్యాన్ని అంటే ముసలితనాన్ని, మరణాన్ని అంటే సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపము కూడా సకల కర్మము కూడా ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటారు. అంటే జీవుడు సంసార దుఃఖం అనేటువంటిది నశింపజేసుకోవడం కోసం
ఆ విముక్తి కోసము, సంసార దుఃఖ విముక్తి కోసము, పరమానంద ప్రాప్తి కోసము కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. జననము మరణము అంటే పుట్టుక చావులు, ఇంకా జరా వ్యాధులు, ముసలితనము అనబడేటువంటి వ్యాధితో కూడా మొదలైన వాటితో కూడి ఈ సంసార దుఃఖము అనేటువంటిది అతి భయంకరమైనది. దాని నుండి విడుదల పొందడం కోసమే సర్వేశ్వరుని జనుడు ఆశ్రయిస్తారు. ఆశ్రయించి ప్రయత్నశీలురే అగుచూ ఉన్నారు. అయితే సమస్త ఆధ్యాత్మిక సాధనలు కూడా ఇందుకోసమే కదా ఏర్పడినవి. అంటే ఈ యొక్క ముసలితనము మరణము రూపములో ఉన్నటువంటి ఈ సంసార దుఃఖము, చావు పుట్టుకలతో కూడినటువంటి శారీరక రాకపోకలు అనేటువంటి దుఃఖము నశించడం కోసమే, ఇక ఏ అతిశయము లేనటువంటి సహజమైన స్వాభావికమైన ఆనందాన్ని పొందడం కోసము, నిరతిశయాత్మానంద ప్రాప్తి కోసము ఆ విధంగా సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ధ్యానము మొదలైనటువంటి ప్రయత్నాలను చేసేవారు క్రమంగా కూడా క్రమానుగతంగా వారి యొక్క ప్రయత్నాలు పరిపక్వాలే అవుతాయి. అలా కాగా సాధన యందు ఆరితేరతారు. సాధన యందు ఆరితేరిన తర్వాత అంటే ఆరూఢ స్థితిని పొందినప్పుడు సమస్త కర్మలు, సమస్త జీవులు, సమస్త ప్రత్యేగాత్మ స్వరూపాలు కూడా అద్వైత బ్రహ్మముగానే, అద్వైత పరబ్రహ్మముగానే వారు తెలుసుకుంటారు అని కదా ఇక్కడ చెప్పబడింది. అంటే వారి దృష్టిలో బ్రహ్మము కంటే ఇతరమైన వస్తువు ఏది కూడా కానరాదు. అంతా కూడా ఆత్మమయముగా పరమాత్మతత్వముతో నిండిపోయిన దానిగా, బ్రహ్మముతో నిండిపోయినగా, సర్వాత్మమయముగా బ్రహ్మమయముగా చూస్తూ ఉంటారు. అయితే ఇటువంటి బ్రహ్మానుభూతి అందరికీ కలుగుతుందా? కలగదు. ఎవరు మోక్షము కోసము అంటే మోహం ఇతి క్షయ మోక్ష అన్నప్పుడు ఎవరైతే పూర్తి స్థాయిలో కోరికలు సంస్కారాలు నశింపచేసుకొని ఉంటారో అటువంటి వారు మాత్రమే, అంటే మోక్షము అన్నప్పుడు ఒక నిర్వాణమైన పదవి, సర్వత్రా కూడా ఎక్కడ అణువంత కూడా పరమాణువంత స్థాయిలో కూడా కోరిక లేకుండా ఉండడమే మోక్షతత్వం కోసం ప్రయత్నించడం. అలా మోక్షం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరైతే బంధాన్ని విడిపించుకోవడం కోసం బంధ విముక్తికై సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ధ్యానము జపము మొదలైనవన్నీ కూడా జరుపుతూ ఉంటారో అటువంటి వారికే ఇటువంటి బ్రహ్మానుభూతి అనేటువంటిది కలుగుతుంది. అందరికీ కలగదు కదా. అప్పుడు తానే పరబ్రహ్మముగాను, తన యందు సమస్త కర్మ సమూహము, సమస్త జగత్తులు కూడా, సమస్త జీవరాశులు కూడా కల్పితాలై ఉన్నట్లుగానే సర్వజీవుల యొక్క ఆత్మ తానే అయినట్లుగాను కనుగొనగలుగుతాడు. ఇదే కదా అహం బ్రహ్మస్మి అంటే. ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అదే నేను అనేటువంటి తత్వం అనే మహావాక్యం ద్వారా అనుభవాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ఆ బ్రహ్మమే నేను అనేటువంటిది, ఆ బ్రహ్మమే నేను అయ్యున్నాను అన్నప్పుడు బ్రహ్మము కంటే ఇతరమైనటువంటి పరమాత్మ శాశ్వత వస్తువు కంటే మరొక వస్తువు లేనే లేదు అనేటువంటి అనుభవాన్ని పొందుతాడు కదా. అందుకే యతంతి అంటే ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పడం చేత బ్రహ్మానుభూతి మాటల వలన సిద్ధించేటువంటిది కాదని, తీవ్రతరమైనటువంటి స్వకీయమైన పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా మరి మనకిక్కడ 2 పదాలు చేర్చారు. ఏంటది? ఆశ్రిత్య యతంతి అనేటువంటి 2 పదాలను ఏ విధంగా మోక్షాయ మామాశ్రిత్య యతంతియే అని కదా చెప్పడం. అలా ఆశ్రిత్య యతంతి అనే ఈ 2 పదాలను చేర్చడం వలన కేవలం భగవంతుణ్ణి ఆశ్రయించడం మాత్రము చాలదని, భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసమే ప్రయత్నం కూడా సలపాలి అని తేలుతూ ఉన్నది.
అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది, భగవంతుని యొక్క ఆశ్రయము చేత భగవంతుడు అనుగ్రహించి త్రోవ చూపుతాడు. ఆ మార్గాన్ని బట్టి తానే నడవాలి. ప్రయత్నశీలుడై తన మనసును తానే శుద్ధం చేసుకోవాలి. ఆ బ్రహ్మం యొక్క అనుభూతిని పొందాలి అని చెబుతూ, అంటే భగవానుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అంటే జన్మజరా మరణ రూప సంసార బంధ విచ్చిత్తి కోసమే ఆశ్రయించాలి. స్వప్రయత్నము చేత తాను స్వయముగా ఆధ్యాత్మిక సాధనను అభ్యసించడము చేతనే భగవత్ప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. భగవంతుని యొక్క ఆశ్రయము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారానికి కావలసినటువంటి ప్రయత్నాల చేత కూడా అతడు బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. సమస్త జీవుల సమస్త కర్మము అంతా కూడా ఆ పరబ్రహ్మమే అని తెలుసుకోగలుగుతాడు. అదే జ్ఞానికి లభించేటువంటి ఫలితం అనే చెబుతూ, భగవంతుని యొక్క ఆశ్రయము చేత భగవంతుని యొక్క సాక్షాత్కారానికి, భగవంతుణ్ణి సందర్శించడానికి కావలసినటువంటి ప్రయత్నాల చేత కూడా అతడు బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. సమస్త జీవుల సమస్త కర్మము అంతా కూడా ఆ పరబ్రహ్మమే అని తెలుసుకొనగలుగుతాడు అని తెలియజేస్తూ, సాధిభూతాది దైవం మాం సాది యజ్ఞంచయే విదుహు ప్రయాణకాలేపి చ మాం తే విధుర్యుక్త చేతసః. అధిభూత, అధిదైవ, అది యజ్ఞములతో కూడి ఉన్న నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారు దేహ వియోగ కాలమందు, అంటే దేహం వదిలివేసే సమయంలో దైవమునందు నిలుకడగలిగినటువంటి మనస్సు కలిగిన వారే, మనోనిగ్రహము కలిగిన వారే నన్ను తెలియగలుగుతారు. అంటే ఎవరైతే జీవితకాలమంతా కూడా, వారు జీవించి ఉన్న కాలమంతా కూడా ఆత్మచింతనే చేస్తూ ఉంటారో వారు శరీరము వదిలినటువంటి అంతిమ కాలమందు కూడా, అంటే దేహము వదిలేటువంటి సమయమునందు కూడా నియమితమైనటువంటి చిత్తులై, అంటే జీవించి ఉన్నప్పుడు ఏ చిత్తముతో కూడి ఉన్నారో శరీరం వదిలేటప్పుడు కూడా అటువంటి చిత్తముతో కూడి అటువంటి దైవానుభవమే కలిగి ఉంటారు అని కదా ఇక్కడ తెలియజేయబడటం. అధిభూత, అధిదైవ, అధి యజ్ఞ రూపములైనటువంటి సమస్త పదార్థాలు కూడా పరమాత్మ స్వరూపాలే అనే ఇటువంటి ఆత్మానుభవం జీవితకాలమున కలిగిన వారు అంతిమ కాలమునందు, అంటే అధిభూతము, అధిదైవము, అధి యజ్ఞ రూపాలైనటువంటి సమస్త పదార్థాలు కూడా పరమాత్మ స్వరూపాలే అనే ఇటువంటి ఆత్మానుభవం కాలములో కలిగినటువంటి వారు వారి యొక్క శరీరము వదిలే సమయంలో కూడా అటువంటి బ్రహ్మము యొక్క అనుభవము చేతనే కలిగి ఉంటారు. సమస్తము బ్రహ్మమే, ఆ బ్రహ్మమును నేనే అను ఈ బ్రహ్మానుభవాన్నే జనులు ఎల్ల కాలమందు కూడా కలిగి ఉండాలి. అంటే మరి ఈ అనుభవం ఎలా కలుగుతుంది? దానికి కూడా సమాధానం ఇక్కడే తెలియజేశారు. అందుకే యుక్త చేతసః, అంటే మనోనిగ్రహము చేత, మనస్సును జయించడము చేతనే సిద్ధిస్తుంది. ఇంద్రియాలను మనస్సును కూడా జయించలేనటువంటి వారికి అటువంటి సర్వాత్మిక అనుభవము అనేటువంటిది కలగదు కదా, ఎప్పటికీ కలగదు, కలగనేరదు. ఇంద్రియాలకు దాసులుగా ఉండేటువంటి వారు, ఇంద్రియాలు ఏది కోరితే విచ్చలివిడిగా వదిలేసి దాని వెంట పరిగెత్తేటువంటి జీవునికి, ఇంద్రియాలకు దాసులుగా ఉండేటువంటి వారికి అటువంటి బ్రహ్మానుభవము అనేటువంటిది కలుగుతుందా? కలగదు. జీవితం అంతా కూడా ఇటువంటి నియమిత చిత్తము కలిగి ఉండేటువంటి వారికి మాత్రమే బ్రహ్మానుభవం అనేటువంటిది సిద్ధిస్తుంది. కానీ కేవలము అంతిమ కాలమందు మాత్రమే అని చెప్పలేము కదా. ఎలాగంటే మనకి ఎందుకు జీవితకాలమంతా సంపాదించుకొని పదవులను పొంది ఉద్యోగాలు చేసి ఈ యొక్క క్షేత్ర ఆరామాదులు, భూములు, పొలాలు, ధనాలు, ధాన్యాదులు సముపార్జించుకొని శరీరం పోయేటప్పుడు వార్ధక్యం వచ్చిన తర్వాత మాత్రమే పొందండి అనేటువంటి ఈ యొక్క ఛాందసంగా పెద్దలు మాట్లాడేటువంటి మాటలు, అంటే పెద్దలు అన్నప్పుడు ఇక జ్ఞానవంతమైన పెద్దలు కాదు, శారీరక పరమైనటువంటి
ఎవరంటే ఆయుష్కాల పెద్దలు అని చెప్పడం. అటువంటి వయసు మీరిన వయోవృద్ధులు చెప్పినటువంటి వారి మాటలను బట్టి మాత్రము కాదు, అంటే అంతిమ కాలమందు మాత్రము చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు మంచి యవ్వనంలో భార్యతో సుఖించాలి, బోలెడంత సంపాదించాలి అనేటువంటి విశేషమైన విషయాలను గురించి విశేషించి చెప్తూ ఉంటారు, అర్థము లేనటువంటి విషయంగా. అయితే జ్ఞానవంతులైనటువంటి మహనీయులైతే అలా చెప్పలేదు. అంతిమ కాలమందు మాత్రమే ఈ విధంగా భగవంతుని యొక్క స్మరణ చేయండి అని చెప్పలేదు, అంతిమ కాలమందు కూడా అని చెప్పారు. అంటే జీవనమంతా ఏ భగవంతుని యొక్క చింతనము ఉంటుందో అంతిమ కాలమందు శరీరాన్ని విడిచిపెట్టే కాలమునందు కూడా అని చెప్పబడిందే కానీ కేవలం యవనములో మరి అనుభవయోగ్యములైనటువంటి దేహపటుత్వం ఉన్నప్పుడు అనుసరించకుండా దేహము పోయే స్థితిలో పరమాత్మను గురించి చింతించు అంటే అప్పుడేమొస్తాయి? అప్పుడు రావు కదా. ఎందుకు? జీవిక అంతా ఎలా కొనసాగిందో అంతిమ సమయంలో దాన్నే స్మరిస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే, ఇంద్రియాలు శిథిలత్వాన్ని పొందకుండా ఉన్నప్పుడే, పొందక పూర్వమే, దేహశక్తి ఉడగడానికి ముందే సమస్త సాధనలను కూడా చేయాలి, ఆత్మానుభవాన్ని పొందవలసి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే చివరి కాలమందు కూడా దైవం యొక్క స్మృతి కలుగగలుగుతుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ప్రయాణం చేయడానికి ముందుగానే సామాగ్రిని అంతా ఎలా సర్దుకుంటామో, దారి భత్యము కూడా సేకరించుకొని సిద్ధంగా ఉంటారో, అలాగే దీర్ఘ ప్రయాణం ప్రారంభమయ్యే ఈ యొక్క దేహ వియోగ సమయానికి పూర్వమే దైవం యొక్క అనుభవాన్ని పూర్తిగా పొంది ఉండాలి. బాల్యమందో యవ్వనమనందో దానిని సిద్ధం చేసుకొని ఉండాలి. అదే బాల్యం నుండి యవ్వనము వరకు, అక్కడి నుండి వార్ధక్యం వరకు కూడా దానిని సిద్ధపరుచుకొని ఉండాలి. అన్ని శక్తులు కూడా ఉడిగిపోయిన తర్వాత ఆ ముసలితనములో జీవుడు పరమార్థ ప్రయత్నాలను ఎక్కువగా చేయజాలడు. అందుకే ఆత్మసాక్షాత్కార రూప లక్ష్యాన్ని జీవితకాలంలో చాలా ముందుగానే పొంది ఉండాలి అని కదా సూచించబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.